అవమానకరం కాబట్టి ఈ రోజు నెల్లూరు జిల్లా బోగోలు మండలం రామస్వామి పాలెములోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ భక్తులు నిరాహార దీక్ష చేపట్టారు. శిథిల వ్యవస్థకు చేరిన ఆలయాన్ని వెంటనే పునరుద్ధరించాలని దేవాదాయ శాఖ అధికారులు స్పందించి నిధులు మంజూరు చేయాలని భక్తులు గ్రామస్తులను కోరారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ దీక్ష కొనసాగుతుందని తెలిపారు. గ్రామస్తులు ఎవరిని అడగకుండా ఎవరు నిర్ణయాలు తీసుకోకుండా ఇతను ఒక్కరిని తాతయ్య కట్టించాడు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేయటం కరెక్ట్ కాదు కదా. మళ్ళీ దీనికి ముందు ఏంటంటే అని ఇప్పుడు చింతల కోటయ్య అని అతను కట్టించాడు అంటున్నారు. చింతల కోటయ్య వాళ్ళ తాత వాళ్ళ స్థలమా ఎవరిది? చిన్న వయసు అంటే 10, 12, 13 సంవత్సరాల్లో అవి కంటిన్యూ అప్పటి నుంచి నాకు తెలిసిన కానీ వాళ్ళే తాలూకా చేస్తూ ఉండరు. ఈ తర్వాత వాళ్ళ దగ్గర ఇక్కడ ఈ వెనకాల లైబ్రరీ ఉండేది. దాంట్లో పిల్లలు అక్కడ ఆడుకుంటున్నది. ఇక్కడ బియ్యి ఉండేది. ఎవరు కాపురాలు చేయలేదు. నేను ఒక్కడిని 15 సంవత్సరాలు కాపురాలు చేశాడు. నేను ఒక్కడిని తిరిగా వాటిల్లో తిరిగి మనుషులను తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ కరెంట్ వేయించి నాకు ఉద్యోగం కానీ గుడి లేదు అక్కడ. ఎవరు రంగోదం లేకపోతే గుడి లేదు. ఆమె